నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఆ పోరాటంలో నా కుటుంబానికి, నా పిల్లలకు, నా భార్యకి నేను అన్యాయం చేశాను, ఆ టైం అంతా వేస్ట్ చేశాను అనే బాధ మీకు ఎప్పుడన్నా కలిగిందా? చాలా సార్లు కలిగింది. వాళ్ళ ఆనందాలకి వాళ్ళకి చాలా సార్లు అసలు ప్రతిరోజు వచ్చేది ఆ భావన. నా వల్ల, నా పట్టుదల వల్ల అవును, వీళ్ళ సమయాన్ని, వీళ్ళ ఆనందాల్ని నేను దూరం చేశాననే భావన మీకు ఎప్పుడైనా కలిగింది? నాకు జరిగిన నష్టం కంటే నేను నా బిడ్డలకు చేసిన నష్టమే ఎక్కువ. నేను చేసిన నష్టం, చాలా మంది ఇచ్చిన సలహా నేను పాటించకపోవడం, ఒక చిన్న సారీతో సర్దుకోవలసిన విషయాన్ని ఇంతవరకు లాగడం, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టి ఢిల్లీలో ఆ లెవెల్లో పోరాటం చేయడం, అవన్నీ కూడా ఒక రకంగా నా మనస్సుకి ఆనందాన్ని కలిగించినా కూడా ఇంకో రకంగా నష్టం కలిగించాయి. వాడికి 700-800 కోట్లు ఆస్తిపరుడు వాడు 500 కోట్లు ఖర్చు పెట్టడంలో పెద్ద ఇది లేదు. ఇప్పుడు మళ్ళీ ఈఆర్సీ చైర్మన్ అయ్యి మళ్ళీ 10,000 కోట్లు సంపాదించాడు. వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకున్న బంధుత్వాలు, వాళ్ళు ఎలా అయినా గటాన్ అయిపోతాడు. ఇప్పుడు జస్టిస్ సివి నాగార్జున నిన్నటి వరకు ఇప్పుడు ఏఆర్సీ చైర్మన్గా ఉన్నాడు. కొన్ని లక్షల కోట్ల స్కామ్ అది. కనీసం ఆయన ఒక 10,000 కోట్లు తినిండడా? ఆయన సంతకం పెడితేనే కదా ఫైల్స్ అన్నీ బయట వస్తాయి. ఇప్పుడు కదా. మరి ఎందుకు మాకు ఈ సమాజ స్పృహ ఎందుకు వచ్చింది? మా బ్లడ్లో ఉంది అది. మేము అంబేద్కర్ని ఎంత పూజిస్తామో ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా అంత గౌరవిస్తాం. గిర దాటాలనుకోం. నిబద్ధత ఉన్న అంబేద్కరిస్ట్ చేసే పని అది. ఆ నిబద్ధత లేనటువంటి వాళ్ళు ఆయన పేరు పెట్టుకొని చేసేటువంటి అక్రమాలు చాలా జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు, వాళ్ళ కర్మ అది. కానీ నా వరకు నేను నిబద్ధతగా ఉండాలనుకున్నాను. దానికి నా కుటుంబం కూడా సహకరించింది. మా భార్య పిల్లలు కూడా ఏ రోజు కూడా నన్ను పల్లెత్తు మాట ఆమె ఎప్పుడు ఎందుకబ్బా ఏ రోజు కూడా నువ్వు చేస్తున్నది తప్పు ఆపేసేయని ఒక్క మాట మాట్లాడిన సందర్భాలు లేదు. ఏమి ఇబ్బందులు వచ్చినా ఎలా ఉన్నా ఆమె నా భార్య చదువుకోలేదు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. నేను ఏ చదువుకున్నా ఉద్యోగం చేసే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కుటుంబం ఏ రోజో విడిపోయేది, విడాకుల వరకు వెళ్ళిపోయేది. ఎవరు బతుకుని వాళ్ళు బతుకుండేవాళ్ళు. ఆమె చదువుకోలేదు కాబట్టి సర్దుకొని వెళ్ళిపోయి, లేకపోతే సమానత్వం అని వాళ్ళకు చెప్పేవాళ్ళు. ఏదో ఉద్యోగం కావాలంటే ఎడగొట్టేసిందరు కూడా. ఆమెకు ఉద్యోగం ఇచ్చిందరు. ఇప్పుడు మా అన్నదమ్ముల్ని ఎడగొట్టారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నన్ను ఒంటరిని చేశారు. ఆ విధంగా కూడా ఏం పెద్ద సమస్య కాదు కదా భార్యని ఎడగొట్టడం కూడా. ఏదో ఆశ చూపించి ఏదో ఒక చదువుకొని ఉంటే, బయట ప్రపంచం తిరిగేట్టుగా ఉంటే, ఎప్పుడు ఇల్లు దాటి గడప దాటి బయట రాదామె. కాబట్టి ఏమాత్రం నాకు ఇబ్బంది రాలేదు. ఆ భగవంతుడు అందుకే ఒకటి పోతే ఒకటి ఇస్తాడంటారు. భగవంతుడు అన్నవాడు ఒకటి నష్టపోతే ఇంకోటి ఇస్తాడు. నేను ఇది నష్టపోయినా నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ మా అబ్బాయి నన్ను కంటికి రెప్పలాగా పడుతున్నాడు. 9వ తరగతిలో ఉన్నప్పటి నుంచి నేను ఎక్కడెళ్ళినా నాతో పాటు తన జీవితాన్ని త్యాగం చేసి తన చదువుకుంటూనే నాకు అన్ని రకాలుగా A to Z ఈరోజు మా అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు, ఒక పాప. అట్లా ఒకటి చెప్తున్నానండి, మాలో నిజాయితీ ఉంది, నా పోరాటంలో నిజాయితీ ఉంది. కాబట్టి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళతో మనకు అవసరమూ లేదు. ఇక్కడ నేను నారా లోకేష్ గారి విషయంలో ఎందుకు అంత ఎమోషనల్ అవుతానంటే, మనం బాగున్నప్పుడు చాలా మంది వస్తారు. అవును, మన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ మనం కష్టకాలంలో ఉన్నప్పుడే మనతో చేరదీసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును, నన్ను కష్టకాలంలో చేరదీసిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ కాలంలో ఎవరు సార్ చెప్పేవాళ్ళు? పట్టించుకోరండి. వాళ్ళకి ఏంటండి, ఎంతైనా ఇవ్వు అనేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అట్లని నేను ఆయన ఇచ్చిన మాటను ఎక్కడ దుర్వినియోగం చేయలేదండి. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు. అంటే నేను ఇక్కడ గమనించాల్సింది, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో పెరిగాడు ఎవరు? లోకేష్.
గోల్డెన్ స్పూన్తో పెరిగిన వ్యక్తికి ఇలాంటి మీ సమస్యలు, మీ బాధలు, మీ పోరాటము, నీకు కుటుంబము, నీ ఖర్చులు ఇలా ఉంటాయని ఎవరికి చాలామంది తెలియదు, ఆ లెవెల్ పెరిగిన అవునండి. పిల్లలకి. తెలియదు. అటువంటిది లోకేష్ మీరు ఫైట్ చేస్తున్నారు అంటే మీకు ఆ ఇన్కమ్ అనేది ఒకటి కావాలి. ఇన్కమ్మే ఇంధనము. తన కుటుంబం ఎలా పోషించుకుంటాడు, తన భార్యకు, బిడ్డలకు, తనకు ఇవన్నీ ఉంటాయి కదా అనే ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో అది అప్రిషియేట్ చేయాలి లోకేష్. ఆ ఆలోచన వచ్చి మీరు లోకేష్ కంటే పెద్దవాళ్ళు, లోకేష్కు అటువంటి ఆలోచన వచ్చి మిమ్మల్ని 4-5 సార్లు నొక్కి నొక్కి అడిగి మీకు సాయం చేయమన్నాడంటే దాన్ని మనం నిజంగా అతని ఆలోచన విధానాన్ని మనం ఒకసారి అంచనా వేస్తే కనుక అది అప్రిషియేట్ చేయాల్సిందే మనం లోకేష్. 100% ఆయన రాబోయే రోజుల్లో పరిపూర్ణమైన నాయకుడండి. ఓకే. అతనిలో ఉన్న జీన్స్ స్వర్గీయ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారి యొక్క మనస్తత్వం, ఎన్టీ రామారావు గారి యొక్క మంచితనం నారా లోకేష్లో ఉన్నాయి. నేను గమనించింది అదే. ఓకే. అందుకనే నేను చాలా ఎమోషనల్గా అతన్ని గౌరవిస్తాను. ప్రశ్నించవలసిన సమయం వస్తే ప్రశ్నిస్తాను కూడా, ప్రశ్నించినాను కూడా, ప్రేమిస్తాను. ఎస్, ఆయన కరెక్ట్గా ఆయన లీడర్షిప్ నిలబడాలని కోరుకుంటాను కాబట్టి ఎస్, తప్పును కూడా తప్పేనే చెప్పాలి. వెరీ గుడ్. అదే అదే వాళ్ళకి అది ఆయన మీద కక్ష కాదు, మాకు ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన ఇంకా 10 కాలాల పాటు మాకు లీడర్గా ఉండాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, నాలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆయన ఒక చేయూత కావాలనేది నా అభిప్రాయం. మిగిలిన విషయాలు ఎట్లున్నా కూడా పర్సనల్గా నేను అనుభవించిన ఎన్నో కష్టాలకు ఒక స్వాంతన చేకూర్చాడండి ఆయన. ఓకే. అంత దగ్గరగా ఉండి తీసుకోడు. మీకు అది జరిగినప్పుడు అతను మాట మాట్లాడేసి చెప్పినప్పుడు మీకు అప్పుడు నాకు ఒక మంచి తోడు దొరికాడు, నాకు మంచి తమ్ముడు దొరికాడు, నాకు మంచి నీడ దొరికింది అనే భావన మీకు కలిగిందా? 100% కలిగింది. ఎందుకు 100% అని అంటున్నాను? మిమ్మల్ని అప్పుడు అందరూ వదిలేస్తున్నారు. అందరూ వదిలేసారు. పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క అకృత్యాలను తట్టుకోలేక సొంత మనుషులు వదిలేశారు. రక్తం పంచుకు ఒకే తల్లి తండ్రి రక్తం పంచుకున్న వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన చేయూతని ఇవ్వడం అన్నది మామూలు విషయం కాదు. కొత్తకోటకు ఆయన యువగలం పాదయాత్ర వస్తుంటే ఆయన టీంను మా ఇంటికి పంపించి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనతో పాటు నడిచేదానికి అవకాశం కల్పించాడు. మీ చేతిలో చేసి పట్టుకొని పాదయాత్రకుంటూ వచ్చారు. అవును, యువగళం అంటే అంతగా ఒక అన్నదమ్ములు ఇవ్వలేనటువంటి ఒక భరోసా, దేవుడిచ్చిన తమ్ముడు అంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎంత గొప్ప నాయకుడు అండి, ఎంత గొప్ప కుటుంబం, ఆయన స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ. అవును, అంత ఇన్ని లక్షల మందిలో ఒకరినిగా గుర్తు పెట్టుకొని. అంతేకాదు, మొన్న కూడా నారావారిపల్లికి వెళ్ళాడు రామూర్తి గారి యొక్క సంస్మరణ. అవును, నేను మాకు బయట ఉన్నాం, మేము పైన విఐపీలు కాదు కదా. అవును, చూస్తూనే వెంటనే సెక్యూరిటీ వాళ్ళు చెప్పి సార్ని పైకి తీసుకురాండి అని చెప్పి స్టేజ్ మీద పిలుచుకొని ఆత్మీయంగా మాట్లాడి కార్యక్రమం అయ్యే వరకు స్టేజ్ మీద కూర్చోబెట్టి, అంటే ఇంకా మాకేం కావాలండి? మా లీడరు చెప్పుకోవడంలో మాకు ఆ గర్వం ఉంది. మాకేం కావాలి? ఇంకా ఆయన ఇచ్చే పదవులు అవసరం లేదు. అదే ఆయన అడిగినప్పుడు ఏం కావాలి సార్ మీకు అడిగినప్పుడు నేను ఒకే కోరిక అడిగాను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని మాత్రం అరెస్ట్ చేయండి, నాకేమొద్దు, ఇంకా మీ దగ్గర అటెండర్గా పనిచేయమని చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. అంత మాట అనకండి సార్, మీరు మా గుండెల్లో ఉన్నారు, మీరు మాకు ఒక హగ్ ఇస్తే చాలు. మొన్న ఒక టీవీ ఛానల్లో కూడా మీరు ఒక టీడీపీ లీడర్ను పిల్లి మాణిక్యలరావు గారు అనుకుంటాను, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, అరెస్ట్ చేయండి సార్ అని వేడుకుంటున్నారు ఒక డిబేట్లో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాడిని అరెస్ట్ను అడ్డుకుంటున్న పెద్దలు మీరు. ఓకే, పెద్దిరెడ్డిని కాపాడుతున్న పెద్దలు మీరు. పెద్దలంటే సీనియర్స్, తెలుగుదేశంలో ఉన్న సీనియర్స్. నారా లోకేష్ గారికి కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ సీనియర్ కోటగిరి అంత కోటరీ అంత చేరి. అందుకని నేను ఆ రోజు కూడా మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు చేయండి అన్నాను. ఎందుకంటే నన్ను పార్టీకి దూరం చేయకండి,
నేను ఖచ్చితంగా దూరం అవుతాను. Hmm. అరెస్ట్ చేయకపోతే Hmm. ఖచ్చితంగా దూరం అవుతాను. అప్పుడు ఎంత నరకం అనిపించాలండి నేను. ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో మీకు వ్యతిరేక కంపెయినింగ్ చేస్తాను నేను. Hmm. నాతో లోకేష్ గారి కొన్ని అనుబంధం ఎలా ఉన్నా అది ఆ ప్రేమ ఎఫెక్షన్ వేరు. అది ఎలా ఉన్నా ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తాను, సమీకరిస్తాను వర్గాన్ని. Hmm. ఇది తప్పది. Hmm. ఇది జరిగి తీరాల్సిందంతే. మీరు ఎన్నన్నా చెప్పండి, ఎలా అన్నా ఉన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం అరెస్ట్ చేయకపోతే Hmm. తెలుగుదేశం ప్రభుత్వానికి కాదుగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయనని కూడా చెప్పాను Hmm. డిబేట్లో. అదే మాట మీద నిలబడతా ఈరోజు కూడా. కానీ ఏం జరగబోతుందో చూద్దాం. ఇప్పుడు చివరిగా రామకృష్ణ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టుకు పవన్ కళ్యాణ్ అడ్డుగా ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు అనేసి మీరు అంటున్నారు కదా. టీవీ తరపున మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా రిక్వెస్ట్ చేయదలుచుకుంటే, ఆయనకి ఏదైనా చెప్పదలుచుకుంటే ఓసారి పవన్ కళ్యాణ్ గారికి మీ ఆవేదన కానీ నివేదన కానీ ఏదైనా ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నరరూప రాక్షసుడు రాయలసీమలో ఇంకొకరు లేరు. జగన్మోహన్ రెడ్డి కన్నా అత్యంత దుర్మార్గుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారని ప్రజానికానికి తెలియకనప్పటికీ నా అభిప్రాయం, నాకున్న సమాచారం, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్, మీరు అతన్ని కాపాడుతున్నారని మాత్రం 100% నిజమన్నది నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భవిష్యత్తులో ఒక మంచి నాయకుడుగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మీరు ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి, ఆ శాఖలోనే అన్యాయాలు జరిగాయని మీ నోటి ద్వారా చెప్పారు కాబట్టి, ఆయన్ని కేవలం ఒక రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో కాదండి, మైనింగ్లో కానీ, రైతుల భూములు కొట్టేసిన విషయంలో కానీ, మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టిన విషయంలో కానీ, ఆయన భార్య పేరు మీద సంపాదించిన అక్రమాస్తుల విషయంలో కానీ, ఆయన ఫారెస్ట్ సంబంధించినటువంటి 300 ఎకరాలు కబ్జా చేసి అనుభవిస్తున్న విషయంలో కానీ, ఏ చిన్న అంశంలోనే సరే అతను నేరస్తుడని 100% నిరూపించగలటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు మీరు అతన్ని అరెస్ట్ చేయరు? ఎందుకు మీరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు? ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకుంటే మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బాధితుల కన్నీళ్లు మీరు తుడిచిన వాళ్ళు అవుతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ హృదయాలను కూడా మీరు గెలుచుకోగలుగుతారు. మీతో కలిసి ప్రయాణం చేయాలని మేము అనుకుంటే 2029లో కూడా అది జరిగి తీరుతుంది. కానీ మీరు చేయాల్సింది నిజాయితీగా మీరు ఏ ఫైల్స్ అయితే ముందుకు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మా ప్రయత్నాలను ఆపకండి అని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.